హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేనేం చేస్తున్నాను చూస్తున్నారా? నేను గారెల పులుసు చేస్తున్నాను అండి. గారెల పులుసు ఎలా చేస్తారు అనుకుంటారు కదా, అందరూ పచ్చిశనగపప్పు నానబెట్టి చేసుకుంటారు కదా. ఇది ఆ గారెల పులుసు కాదండి, ఇది మా సైడ్ స్పెషల్ గారెల పులుసు. ఇదేమనుకున్నారా, జొన్నలు ఉంటాయి కదా, మొక్కజొన్నలు, అవి పిండిలాగా ఆడుతారు కదా, దాని మీద వచ్చిన మొరువండి ఇది. మా సైడు ఎక్కువ షాపుల్లో అక్కడ అమ్ముతారు, నేను ఎక్కడ చూడలేదు, ఇది మా సైడ్ మాత్రమే ఉంటుంది. ఈ మొరాన్ని తెచ్చుకొని ఒక గ్లాసుడు మనం ఎంత చేసుకుంటామో అంత తీసుకొని అందులోనే ఒక గ్లాసుడు ఇలా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పొడి కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇలా పిసుకుతున్నానంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఆ కారం దిగాలండి, అప్పుడు వాటి టేస్ట్ ఉంటుంది, మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఇవి బజ్జీ బండ్లు, పకోడీ బండ్లు ఉంటాయి కదా, మా సైడ్ ఆటికన్నా ఇవే ఎక్కువ వేస్తారు. కాకపోతే నేను వేస్తున్నాను కదా, ఇవి గారెలు అంటే హోల్ పెడతారు అలా కాదండి, నేను వేస్తున్నాను కదా, ఇలానే వేసుకోవాలి. ఈ గారి మా ఊర్లో అయితే ఇప్పటికి కూడా అమ్ముతారు, 2 రూపాయలు ఇలా అమ్ముతారు. ఇందు మీద ఇంకా చిన్న సైజే ఉంటుంది. పాపం పొలం పనులు కాట్లకి వెళ్తారు కదా, వాళ్ళకి ఏం ఒప్పుకుంటుంది, వచ్చి మళ్ళీ వండుకొని ఏదో ఒక స్నాక్స్ కారంగా తినాలనుకుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఇలా షాపులకి వెళ్ళి తెచ్చుకుంటారు. ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఏం కూర వండాలి ఏంటి, ఇప్పుడు అన్ని కూరలు చారులు. ఉదయం పూట చాలామంది మా సైడ్ ఏం చేస్తారంటే ఉదయం పూటే చారు కూర వండుకుంటారు. కూర అయిపోయినా చారు అయితే కంపల్సరీ ఉంటుంది కదా, అది మట్టుకు వండుకుంటారు. అవేవి లేకపోతే ఇలా గారెలు తెచ్చేసుకొని ఒక 20-30 రూపాయలు తెచ్చేసుకొని ఒక 10 రూపాయలు తిన్నా, ఒక 20 రూపాయలవి ఇలా పులుసులా పెట్టుకుంటారు. నేనేంట్రా అంటే ఉల్లికాడలు తెచ్చుకున్నాను ఊరి నుంచి, అవి వేద్దాము అని ఫస్ట్ నుంచి అనుకుంటాను, మర్చిపోయినాను అనమాట. అందుకే మళ్ళీ లాస్ట్లో గుర్తొచ్చింది, అయ్యో నేను ఉల్లికాడలు వేయలేదా అనేసి మళ్ళీ ఉల్లికాడలు కొత్తిమీర వేసి మళ్ళీ కలిపి వేస్తున్నాను. చాలా బాగుంటుందండి గారెల పులుసు అయితే. మా సైడ్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పాలి. పుట్టుకల చారు, గారెల పులుసు ఇలాగా చాలా బాగుంటుందండి. పల్లెటూరు వంటలు అంటారు కానీ అవి ఎంత కమ్మగా ఉంటాయో తింటుంటే. నేను ఎప్పుడు అనుకుంటాను ఇక్కడైతే అస్సలు దొరకవు, ఇక్కడ దొరుకుతాయి కానీ పచ్చిశనగపప్పుని నానబెట్టి కచ్చాబచ్చగా రుబ్బేసి చేస్తారు కదా, ఎంత టేస్ట్ ఉండవు ఎంత టేస్ట్. మీకు ఒకవేళ విజయనగరం జిల్లాలో ఎవరైనా చూసుంటే ఇలా చేసుకోవాలంటే మా సైడ్ దొరుకుతుంది, కొనుక్కోండి. ఇప్పుడు గారెల పులుసు కోసమని కళాయి పెట్టుకొని ఇలాగ ఆయిల్ పోసుకొని అందులోని కొన్ని మెంతులు, ఎందుకంటే ఎప్పుడైనా ఇగురు కూరలు ఉండేటప్పుడు కొంచెం మెంతులు వేసామంటే చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ అయితే. మెంతులు ఏమంటారు మొత్తం పోపు దినుసులు ఇవన్నీ వేసుకొని, ఉల్లిపాయలు మనం ఎన్ని ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఇలాగ ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాం కదా, కరివేపాకు ఇవన్నీ బాగా వేగినాక నేను ఏం చేశానంటే టమాటాలని ముందుగానే ఉడికించుకొని, టమాటాలు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసి ఉడికించుకొని పెట్టుకున్నానండి. దాన్ని మెత్తగా గుజ్జులాగా చేసి వేసుకున్నాను, ఎందుకు మనకు తొందరగా అయిపోతుంది ఇలా కూర అయితే. టమాటాలు అంటే ఇప్పుడు పచ్చిగా వస్తున్నాయి కదా, ఉడకవు, అందుకని నేను ముందుగానే ఉడికించేసుకుంటాను ఇలాంటివి వేసుకున్నప్పుడు. ఇప్పుడు మనం టమాటాలు చింతపండు పులుసు వేసేసాం కదా, అందులోను మనం పసుపు, కారం, కొంచెం ధనియాలు ఇవి వేసుకొని, ఇందులో కూడా కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ కలిపేసి, మనం ఇందాక గారెలు వేసుకున్నాం కదా అవి కూడా ఒక్కొక్కటి మనకి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకొని కలుపుకొని ఒక 5-10 నిమిషాలు కలుపుకుంటే సరే మన గారెల పులుసు రెడీ. చాలా బాగుంటుందండి, నేను చెప్పడం కాదు కానీ వేడి అన్నంలో వేడి గారెల పులుసు వేసుకొని తింటే మామూలుగా ఉండదు, అంత బాగుంటుంది. నేనైతే మనిషికి 3 గారెలు అన్నట్టు అలా వేసాను, ఉదయం కూడా ఉంటే తినొచ్చునులే అనేసి. ఇలా మొత్తం చాలా గారెలు వేసానులండి, తిన్నారు సాయంత్రం పూట స్నాక్స్ లాగే. చలికాలం బాగా చలివేస్తుంది కదా, వేడిగా కారంగా గారెలు ఉన్నాయేమో, నేనే వండుతుంటేనే తిన్నాను ఒక 4-5 గారెలు. అలా ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం ఇందాకల్లా మనం చింతపండు టమాటాలు ఉడికించుకున్నాం కదా, వాటిని కూడా కొంచెం పిసుకొని కొంచెం చిక్కగా ఉంటే నీళ్ళు పోసుకోవాలి. మళ్ళీ గారెల్లోకి ఆ పులుపంతా పీల్చుకుంటుంది కదా, చాలా బాగుంటుంది, అందుకని కొంచెం నీళ్ళు పోసాను చిక్కగా ఉందని. ఇప్పుడు ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోతే మూత పెట్టేసుకోవడమే. ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ మన గారెల పులుసు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఎవరికి చెప్పకలొద్దు, మా సైడ్ అందరికీ తెలిసిన కూర.